అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిష శాస్త్రంలో వాస్తువుని కూడా కలుపుకుంటారనమాట. వాస్తు శాస్త్ర ప్రకారంగా చాలామంది నన్ను అడుగుతారు, ఏమండి మేము కట్టిన ఇల్లు సరిగ్గా లేదా, మా యొక్క ఎంట్రన్స్ సరిగ్గా లేదా, లేదా మేము ఎక్కడ తప్పు చేశామని. అంటే విచిత్రమండి, కొన్ని ఇళ్లల్లో ఆగ్నేయంలో ఉండాల్సిన వంటగది నైరుతిలో ఉందండి. ఎంత డేంజర్ అండి అసలు నైరుతిలో కానీ వంటగది ఉంటే. అలాగే పిల్లల పడక గది వాయువ్యంలో ఉండాలి. కానీ వీళ్ళు దుర్మార్గులు ఏం చేస్తారంటే నైరుతిలో పెట్టేస్తారు. చాలామంది ఇళ్లల్లో ఈశాన్యం వైపు బరువు పెట్టేస్తారండి. ఇంట్లో బాగా ఈశాన్యం కొంచెం ఖాళీగా ఉండాలి, కానీ అక్కడ బరువు పెడతారు. దేవుడి గది దగ్గర ఉన్న స్థలంలో ఏ మరుగుతోటో పెడతారండి. దుర్మార్గులండి. ఇవన్నీ కూడా ఇతర మతస్థులు, ఇతర జ్ఞానం లేని వాళ్ళు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తుంటారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. కుటుంబంలో వాళ్ళు ఎదగలేరు, చదవలేరు, ఉద్యోగము, వ్యాపారము, తీవ్ర నష్టాలు. ఎంతోమందిని నేను ఆ ఇల్లంతా మొత్తం సెట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించి ఎక్కడ వంటగది ఉండాలి, ఎక్కడ పడక గది ఉండాలి, ఎక్కడ పిల్లల గది ఉండాలి, ఎక్కడ దేవుడి గది ఉండాలి, ఎక్కడ బరువు ఉండాలి, ఎక్కడ బరువు ఉండకూడదు, ఇవన్నీ చెప్పే శాస్త్రమే వాస్తు శాస్త్రం. ఈ శాస్త్రం మీద మీరు నమ్మకం పెట్టండి. నన్ను కాంటాక్ట్ చేయండి, మీ ప్లాన్ పంపించండి, నేను సెట్ చేస్తాను, మీరు బాగుంటారు. నమస్కారం, గోపాలయ్య గారు.